హాయ్ నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిష్టి మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసుకి హత్తుకునే మధురమైన కథలను వినాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయాలి యార్. మాది కోరిన ప్రణయం పార్ట్ 11తో మీ ముందుకి వచ్చేసాను. ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే. ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా? షేక్ హ్యాండ్ కోసం ఆద్య చెయ్యి ముందుకు పెట్టగానే తన వయసు అమ్మాయి కావడంతో, పైగా తనతో ఫ్రీగానే మాట్లాడుతూ ఉండడంతో వెంటనే ఆ చెయ్యి అందుకొని హాయ్ అని అంటుంది భూమి. అబ్బబ్బా, నీ గొంతు కూడా చాలా స్వీట్గా ఉంది. టోటల్గా ఇప్పటి వరకు ఈ ఇంట్లో నేనే అందగత్తెను అనుకున్నా, కానీ నువ్వు వచ్చి నా ప్లేస్ని కొట్టేశావుగా అని అంటుంది ఆద్య. అయ్యయ్యో, అదేమీ లేదండి. నేను ఇంట్లో ఎక్కువ రోజులు ఉండను కదా, మీరే ఎప్పటికీ ఈ ఇంటికి మహారాణి అని అంటుంది భూమి. హహహ, నేను జోక్ చేశానులే. నాకేమీ మహారాణి కావాలని కోరిక లేదు, కానీ నాకంటే అన్ని విషయాలలో నువ్వే ది బెస్ట్గా ఉన్నావు. నిజాలని ఒప్పుకోవడం నాకు చాలా ఇష్టం. నేనేమీ జెలస్ ఫీల్ అవ్వడం లేదులే నిన్ను చూసి. నేను కూడా అందంగానే ఉంటాను కదా అని అంటుంది ఆద్య భూమి మొహంలోకి చూస్తూ. మీరు చాలా బాగున్నారు, నాకంటే కూడా అని అంటుంది భూమి. భూమి, నిజాలు మాట్లాడాలి. నేను ఎలా నిజం చెప్తున్నాను అలాగే మాట్లాడాలి. ఈ ఇంట్లో అబద్ధాలు చెప్తే నచ్చదు ఎవరికి. నీకంటే నేనేమి అందంగా ఉండను, అది నేను ఒప్పుకున్నాను. నువ్వు కూడా ఫ్రాంక్గా చెప్పేశాయి. ఏదో మొహమాటానికి నీకన్నా నేను బాగుంటానని చెప్పకు. ఇకపోతే మీరు ఏంటమ్మా మీరు? నేనేమైనా బామ్మని అనుకుంటున్నావా? నన్ను మీరు అంటున్నావు? నేను నీ వయసు అమ్మాయిని. కాల్ మీ ఆద్య. నువ్వు అని పిలువు. ఇంకా ఓసే అన్నా కూడా ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్ మధ్య పిలుపు అలాగే ఉంటుంది కదా అని అంటుంది నవ్వుతూ. ఇంకాపు రాక్షసి, ఒకేసారి అన్ని మాటలు మాట్లాడితే ఆ వసపిట్ట భయపడిపోతుంది అని అంటాడు అద్వైత్. హహా, వసపిట్ట ఏంటి చిన్నన్న? తను ఎక్కువ మాట్లాడట్లేదు కదా, మరి ఆ పేరు ఎందుకు పెట్టావు అడుగుతుంది ఆద్య. తను అలా సైలెంట్గా ఉంటుంది, కానీ మాటలు బాగానే వచ్చు. ఇక్కడ అందరూ ఉన్నారని పెద్దగా మాట్లాడడం లేదు. నీకే తెలుస్తుందిలే పోను పోను అంటాడు అద్వైత్. ఓ అలాగా, నువ్వేమీ ఇక్కడ వీళ్ళందరినీ చూసి భయపడనవసరం లేదు భూమి. అందరూ చూడడానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వాళ్ళందరిలో కూడా జోకర్స్ ఉన్నారు అని అనగానే నెత్తి మీద టపీమని ఒకటి వేస్తారు స్రవంతి. అబ్బా అమ్మా, నువ్వు ఇలా మొట్టికాయలు వేయడం వల్లే నేను ఇలా పొట్టిగా ఉండిపోయాను. చూడు, భూమి నేను ఒకే వయసు. తను ఎంత హైట్గా ఉంది, నేను మాత్రం పొట్టి బుడంకాయలా ఉండిపోతున్నాను నీ మొట్టికాయల వల్ల అని అంటుంది ఆద్య అలకగా మొహం పెట్టి. ఆ మాటలకి అందంగా నవ్వుతున్న భూమిని చూసి, అబ్బబ్బా, నీ స్మైల్ కూడా బాగుంది. టోటల్గా నువ్వు ఒక అందాల రాక్షసివి అనుకో అని భూమి బుగ్గలు లాగి, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక నుంచి నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్ అవుదాం. నాకు నువ్వు బాగా నచ్చేశావు అని అంటుంది ఆద్య. ఆహా, నేను ఇక్కడ ఉండనుగా, నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను. కాలేజీలో ఫ్రెండ్స్గా ఉందాంలే అంటుంది భూమి. ఆశ్రమమా అని వాళ్ళ పెద్దమ్మ వైపు చూసేసరికి ఆవిడ సైగ చేయగానే ఆ సైగని అర్థం చేసుకొని, ఓకే ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాంలే, కానీ ఈ పెద్దవాళ్ళ మధ్య మనం ఉండి ఏం చేస్తాం? నా రూమ్కి వెళ్ళి మన వయసుకు సంబంధించిన మాటలు మాట్లాడుకుందాం అని భూమి చేయి పట్టుకొని అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోతుంటే వెనక్కి తిరిగి చూస్తుంది భూమి. వెళ్ళు భూమి, తనతో ఉంటే నీకు కూడా కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది అని వైజయంతి గారు అనడంతో ఆద్య వెనక వెళ్తుంది భూమి. భూమి వాళ్ళు అలా లోపలికి వెళ్ళగానే దక్షత్, విజయ్ ఇంట్లోకి ఎంటర్ అవుతారు. ఇప్పటికి తీరిందా మీ ఇద్దరికి ఇంటికి రావడానికి అని అడుగుతారు వైజయంతి గారు. నన్నేం చేయమంటావు అత్తమ్మ? నీ కొడుకు నన్ను తిప్పినోడు తిప్పినట్టే తిప్పుతున్నాడు. నువ్వేమో నా కొడుకు వెనకే ఉండు అన్నావు.
తప్పుతుందా మరి నాకు అని మనోహర్ గారి పక్కన కూర్చొని, ఇప్పుడు ఎలా ఉంది మావయ్య మీకు అని అడుగుతాడు. నేను బాగానే ఉన్నానులే, ఇంతకీ ఏం పని చేసి వచ్చారేంటి అని అడుగుతారు మనోహర్ గారు. అది ఎందుకు చెప్పమంటావులే, తాగి డ్రైవ్ చేస్తున్న వాళ్ళందరినీ వీడు మార్చాలని కంకణం కట్టుకున్నాడు కదా, అలాంటి వాళ్ళని గ్యాదర్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి వస్తున్నాడు బాబు. ఇవాళ ఎక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చారు అడుగుతారు స్రవంతి. ఈయన గారు సెర్చ్లో ఒక ఏరియా గురించి తెలుసుకున్నాడు. అక్కడ ఎక్కువ హెవీ వెహికల్ డ్రైవర్స్ ఉంటారంట. వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి, ఒక తాగుబోతు వల్ల మన కుటుంబం ఏం కోల్పోయిందో చెప్పి, తాగి డ్రైవ్ చేయొద్దు అని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి, ఒకవేళ నాకు ఎవరైనా తాగి డ్రైవ్ చేస్తున్నట్టు కనిపిస్తే జీవితంలో వాళ్ళు స్టీరింగ్ పట్టుకోకుండా చేస్తానని ఒక వార్నింగ్ కూడా ఇచ్చి వచ్చాడు అని అంటాడు విజయ్. మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు మారతారా? వాళ్ళంతట వాళ్ళకి మార్పు రావాలి కానీ అని అంటారు మనోహర్ గారు. అసలు చెప్పకపోతే మార్పు రాదు కదా. మన లైఫ్లో జరిగిన విషాదం ఇంకో కుటుంబంలో జరగకుండా ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నాను, మీరు రెస్ట్ తీసుకోండి వెళ్ళి ఇంకా అని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు దక్షత్. అమ్మని చెల్లిని కోల్పోయిన నేనైనా కొంచెం మర్చిపోయి తిరుగుతున్నాను కానీ వాడు మాత్రం ఆ జరిగిన సంఘటనని మర్చిపోలేకపోతున్నాడు. అసలు నవ్వు అనేది మర్చిపోయాడు అని అంటాడు విజయ్ బాధగా. అక్షయ నీకు చెల్లి మాత్రమే, కానీ వాడు అక్షయని తన గుండెల్లో ఆ వయసులోనే పెట్టేసుకున్నాడు. అందుకే మరిచిపోలేకపోతున్నాడులే. ఇక మీ తాతయ్య వాడికి ఇన్స్పిరేషన్ కదా, ఎలా మర్చిపోగలడు? ఎక్కువ ఆయనతోనే కదా ఉండేవాడు. నెమ్మదిగా వాళ్ళని మరిపించగలిగే మనిషి మళ్ళీ ఏదో ఒక రూపంలో వాడి లైఫ్లోకి రావాలి. అప్పటి వరకు అంతే అని మహాలక్ష్మి గారు అంటారు. అద్వైత్ ఆలోచించుకుంటూ అక్కడి నుంచి అన్న రూమ్లోకి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళేసరికి దక్షత్ ఫ్రెష్ అయిపోయి ల్యాప్టాప్ పట్టుకుని కూర్చునేసరికి, నాన్నని కనీసం ఎలా ఉన్నావని కూడా అడగలేదు ఏంటి అన్నా అని అడుగుతూ దక్షత్ ముందు కూర్చుంటాడు. ఇప్పుడు బాగున్నారు కదా, నాన్న ఎలా ఉన్నారు అని అడగడం కరెక్ట్ కాదు. అయినా ఇప్పుడు అలా అడిగి జరిగింది మళ్ళీ గుర్తు చేయడం అవసరమా? నా సంగతి తెలిసి కూడా ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ నా దగ్గర అడగకు అని అంటాడు దక్షత్. నాన్నని సేవ్ చేసిన అమ్మాయిని కూడా చూడాలి అనుకోవా? కనీసం థ్యాంక్స్ చెప్పవా ఆ అమ్మాయికి అని అడుగుతాడు. ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు మొత్తం చెప్పేసే ఉంటారుగా, ఇక నేను స్పెషల్గా చెప్పకపోతే వచ్చే నష్టమేముంది? నీకో విషయం తెలుసా అన్నా, తన సిట్యువేషన్ ఏమీ బాగోలేదు అని భూమి గురించి మొత్తం చెప్తాడు దక్షత్ దగ్గర. అంతా విని కూడా ఏమీ మాట్లాడకుండా తన పని తను చేసుకుంటున్న దక్షతను చూసి, ఉఫ్, నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది ప్రస్తుతం. నీ ఆవేశంలో తనని ఏదో ఒకటి అని హట్ చేయకు అని అంటాడు అద్వైత్. నాకింకేం పని లేదు అనుకుంటున్నావా? వాళ్ళని వీళ్ళని హట్ చేస్తూ కూర్చోవడమే పని అనుకుంటున్నావా? దక్షత్ సీరియస్గా అంటాడు. అంటే కొద్దిగా అమ్మాయిల్ని చూస్తే నువ్వు సీరియస్ అవుతావు కదా, అందుకే ముందుగానే చెప్తున్నాను. అమ్మాయిల్ని చూస్తే కాదు నేను సీరియస్ అయ్యేది, వాళ్ళ బిహేవియర్ కోపం తెప్పించేదిగా ఉంటే సీరియస్ అవుతాను. నా జోలి రానంత వరకు ఒకరి విషయం నాకు అవసరం లేదు. నీకంటే ఎలాగూ కెరీర్ మీద పెద్ద ఫోకస్ లేదు. నన్ను డిస్టర్బ్ చేయకు, పో ఇక్కడి నుంచి అంటాడు దక్షత్. హలో సార్, మేమేమి మొద్దులం కాదు, మేం కూడా అన్నిట్లో నెంబర్ 1గానే ఉన్నాం అని అనగానే దక్షత్ చూసిన చూపు చూసి, అదేలే నెంబర్ 2లో ఉన్నాం, నెంబర్ 1 స్థానం తమరు ఎవరికి ఇవ్వరు కదా అని అనుకుంటూ అక్కడి నుంచి బయటికి వస్తాడు. బయటికి వచ్చిన అద్వైతుని చూసి, ఏంట్రా వాడి రూమ్లోకి వెళ్ళావు? ఏదో ఒకటి గెలికి తిట్లు తినంది నీకు నిద్ర పట్టదా అని అడుగుతాడు విజయ్ అద్వైతుని. నేనేం తిట్లు తినలేదులే, నాన్నని కాపాడిన అమ్మాయి గురించి చెబుదామని వచ్చాను అని అంటాడు అద్వైత్. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడా అని విజయ్ అడగగానే అప్పుడే ఆద్య రూమ్లో నుంచి ఇద్దరు బయటికి రావడం చూసి, ఆద్య
భూమిని ఇలా తీసుకురా అని పిలుస్తాడు అద్వైత్. అక్కడ ఉన్న విజయ్ని చూసి నెమ్మదిగా అడుగులు వేస్తూ వస్తుంది భూమి. భూమి, తన పేరు విజయ్, హర్ష మామ వాళ్ళ అబ్బాయి. నీకు అన్నయ్య అవుతాడులే అని అంటాడు అద్వైత్ నవ్వుతూ. ఏంట్రా సంగతి అని డౌట్గా అద్వైత్ వైపు చూసి అడుగుతాడు విజయ్. ఏంటి అంత డౌట్గా చూస్తున్నావు? మామూలుగా చెప్పాను. తను అసలే మగవాళ్ళని చూస్తే భయపడుతుంది అంతే అంటాడు అద్వైత్. ఆహా, నేను అన్నయ్య అయితే మరి నువ్వేమవుతావురా? వరసలు బాగానే మొదలుపెట్టావులే, నాకు తేడా కొడుతుంది అని చిన్నగా అంటూ నువ్వు అన్నయ్య అవుతాడు అని చెప్పినా చెప్పకపోయినా నేను మాత్రం తనలో చనిపోయిన నా చెల్లి అక్షయ్ని చూసుకోవాలి అనుకుంటున్నాను. తనని చూడగానే నాకు అదే ఫీలింగ్ వచ్చింది. హాయ్ భూమి, నన్ను అన్నయ్య అని పిలవచ్చు. నన్ను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని అంటాడు విజయ్. చిన్నగా నవ్వి ఊరుకుంటుంది భూమి. బాబు విజయ్, నా ముందు అంటే అన్నావు కానీ అక్షయ్ని తనలో చూసుకుంటున్నానని నీ స్నేహితుడి ముందు మాత్రం అనకురా. భూగోళం బద్దలైపోతుంది అని చిన్నగా అని, పద భూమి మనం కిందకి వెళ్దాం అని భూమిని తీసుకొని అద్వైత్ కిందకి దిగుతుంటే వాళ్ళ వెనకే ఆద్య కూడా వెళ్ళబోతుంది. నీ పిచ్చి వాగుడుతో ఆ అమ్మాయిని హడలు కొట్టకు రాక్షసి అని అంటాడు విజయ్. ఆ మాటకి వెనక్కి తిరిగి విజయ్ చేతి మీద గట్టిగా గిల్లేసి వెళ్ళిపోతుంది ఆద్య. రాక్షసి, ఎందుకే గిల్లావు? నువ్వు గిల్లడం వల్ల సగం టాటూలు పడిపోతున్నాయి నా చేతుల మీద. టాటూలు వేయించుకునే అవసరం లేకుండానే అని అరుస్తాడు విజయ్. డబ్బులు ఖర్చు పెట్టి మరీ టాటూలు వేయించుకోవడం ఎందుకు? రోజు నేను గిల్లుతుంది అందుకే. కొద్ది రోజులకి మంచి డిజైన్ అవుతుందిలే ఆ చెయ్యి మీద అని నవ్వుకుంటూ ఆద్య కిందకి వెళ్ళిపోతుంది. ఈ అన్నా చెల్లెళ్ళు ముగ్గురూ కలిసి 3 విధాలుగా నన్ను ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు అని గొనుక్కుంటూ తన రూమ్కి వెళ్తాడు విజయ్. భూమి, అద్వైత్, ఆద్య కిందకి వచ్చేసరికి హాల్లో ఉన్న మనుషుల్ని చూసి ఆద్య, అద్వైత్ చిరాకుగా మొహాలు పెట్టి భూమిని తీసుకొని బయట గార్డెన్కి వెళ్ళిపోతారు. ఇదండి ఈరోజుకి భూమి ప్రయాణం. మరి దక్షత్ భూమి ఎప్పుడు కలుసుకోబోతున్నారు అని మీరందరూ ఎదురు చూస్తున్నారు కదా. మరి వెంటనే మిష్టి మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఫాలో అయిపోండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలపండి యార్.